ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల, అమరగిరి, జటప్రోల్లో పర్యటించిన ఆయన పుష్కర ఘాట్లు, కృష్ణానది, అమరగిరి ఐలాండ్లో నిర్మిస్తున్న 18 నూతన కాటేజీల స్థలాన్ని పరిశీలించారు. పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై మంత్రి జూపల్లి ఆరా తీశారు. నల్లమల్లోని అచ్చంపేట, అమ్రాబాద్, కొల్లాపూర్ ప్రాంతాల్లో ఫారెస్ట్ ఎకో పార్కులు నిర్మించి పర్యాటకులకు కనువిందు చేసే విధంగా తీర్చిదిద్దుతామని జూపల్లి తెలిపారు. రాబోయే భవిష్యత్తులో గొప్ప పర్యాటక ప్రాంతంగా ఇది డెవలప్ కాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే నాగార్జున సాగర్ తో పాటుగా శ్రీశైలం డ్యామ్ అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర నుంచి శ్రీశైలం డ్యామ్ ని గద్వాల దాకా 160 కిలోమీటర్ల నిడివైనటువంటి నదీ పరివాహక ప్రాంతం. ఇంత పెద్ద లెంత్ ఉన్నటువంటిది రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎక్కడ లేదు. సముద్రాన్ని తలపించేటువంటి వాటర్ బాడీ. సో కాబట్టి టూరిజం డెవలప్మెంట్ కు అన్ని విధాల అన్ని ఒక దగ్గర, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, అలాగే వాటర్ స్పోర్ట్స్, ఇవన్నీ కలగలిపి రిజర్వాయర్స్ అన్ని కలగలిపి పెద్ద ఎత్తున టూరిజం డెవలప్ కాబోతుంది.